మగాడు తిరగక చెడిపోయాడని ఎవరో అలా వాళ్ళకి అనుకూలంగా పెట్టేసుకున్నారు. హ్మ్. ఎందుకంటే జస్ట్ ఇట్ హ్యాస్ బీన్ లైక్ యూజ్డ్. హ్మ్. అయితే మీరనొచ్చు మరి అంటే ఆడోళ్ళు తిరిగితే తప్పు లేదా మేడం? అలా ఏంటి రెచ్చిపోయి బరితెగించి అలా మాట్లాడితే నో అండి. హ్మ్. ఎవ్రీబడి బేసికల్‌గా మగవాడు తిరిగితే అని ఎందుకు చెప్పారు? అది ఎందుకు చెల్లింది అనడానికి కొన్ని ఉదాహరణలు మీకు. హ్మ్. ఎలా అంటే మన ప్యాట్రియార్కీ మోడల్ పాత మోడల్ తీసుకుంటే పాత కాలంలో హ్మ్. మగాడు బయటికెళ్తాడు. హ్మ్. 10 మందిని కలుస్తాడు. హ్మ్. 10 మందిని కలుస్తాడు. హ్మ్. డబ్బు సంపాదించో, స్ట్రెస్ తీసుకొనో, హ్మ్. అలిసిపోతాడు. హ్మ్. వాడికి ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి. ఓహ్! ఎంటర్‌టైన్‌మెంట్. హ్మ్. అందుకనే అలా ఒక సోఫాలో కూర్చొని నాచ్ అని చెప్పేసి ఇలాంటివి హ్మ్. ఉండేది. హ్మ్. 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 అమ్మాయిలు కూర్చుంటే అబ్బాయిలు నాచ్ అనేది లేదు. అవును. హ్మ్. కానీ హ్మ్. కట్ చేస్తే అంతఃపురాలలో తీసుకుంటే హ్మ్. అది ఎంటర్‌టైన్‌మెంట్ ఫర్ బోత్ రాజుకు, రాణికి కూర్చుని అది ఒక సినిమా ఇప్పుడు మనం వైఫ్ అండ్ హస్బెండ్ ఎళ్ళేలా సినిమా చూస్తారు. హ్మ్. హ్మ్. సినిమాలో కూడా మసాలా సాంగ్స్ ఉంటాయి. యెస్. ఇట్స్ నాట్ అప్రోచబుల్. ఇట్స్ హ్మ్. నాట్ టు యూజ్. హ్మ్. అలా ఉండేది. హ్మ్. అలా రాణి, రాజు అందరూ కూర్చొని వాళ్ళు అలా ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఒక నృత్యకారిణులు. సో, హ్మ్. డాన్సర్స్. దట్ వాస్ ఎ డివైన్ థింగ్. ఓహ్! హ్మ్. వాళ్ళను మంచి పేర్లు గూడా ఉండేవి. వాళ్ళు డాన్స్ చేసే దేవదాసీలు చేసేవాళ్ళు. దేవదాసీలు యెస్. చేసేవాళ్ళు. హ్మ్. దట్ వాస్ ఎ వెరీ హ్మ్. చాలా మంచి పేరుండేది వాళ్ళకి. హ్మ్. వాళ్ళని చీప్‌గా చూసేవాళ్ళు కాదు. సో, హ్మ్. అలాంటి దాని మీద ఒకవేళ మోహించితే కూడా, హ్మ్. వాళ్ళు వాళ్ళని ఇష్టపడితే కూడా, దాని మీద మనం 'చంద్రముఖి' ఇలాంటివి కొన్ని సినిమాలు చూడటం జరిగింది. అది పక్కన పెడితే యెస్. దట్స్ హౌ ఇట్ యూజ్డ్ టు బి. అంటే రాణిని మీరు గమనించితే ఈ రోజుల్లో ఇంట్లో మాట్లాడుతుంటేనే "ఏఛీ నోర్మె నువ్వు లోపలికెళ్ళు" ఎవరైనా హ్మ్. మొగోళ్ళు రాంగానే ఏదైనా డబ్బుల గురించి, ఇన్స్యూరెన్స్ గురించి, హ్మ్. ఆస్తుల గురించి, లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ గురించి "నీకు తెలీదమ్మా" అని మగోళ్ళు అంటున్నారు గదా! అవును. అదే పాత కాలంలో ప్రతి ఒక్క సలహాదారుని ఎవరుండేవాళ్ళు? హ్మ్. రాణి ఉండేవాళ్ళు. హ్మ్. అంటే పక్కన ఖచ్చితంగా ఎవరు కూర్చునేవాళ్ళు? ఆ ఒక సభలో హ్మ్. రాణి కూడా ఉండేది. అవును. అంత సింహాసనం మీద పక్కకు పక్కనుండేవి పక్క గదా! యెస్. షీ యాహ్! యూజ్డ్ టు డీల్ విత్ ద ఇష్యూస్. హ్మ్. యెస్. ఈరోజు ఏ ఇష్యూ మాట్లాడేటప్పుడు హ్మ్. వైఫ్‌ని నీకు తెలీదులే నువ్వు నోరు మూసుకో నువ్వు లోపలికెళ్ళు హ్మ్. అనే ఒక కట్టడి భావాన్ని హ్మ్. మధ్యలో అంటే మా మా మమ్మీ వాళ్ళ కంటే హ్మ్. కొంచెం ముందు జనరేషన్ విపరీతంగా ఉండేది. హ్మ్. ఆ తర్వాత జనరేషన్‌లో బేసికల్‌గా ఏమైందనంటే తొక్కేదెందుకు ఒకటే మాట్లాడేదేంటంటే అమ్మకి ఇలా తిరుగుతున్నాడు అని చెప్తే అమ్మేం చెప్పేది, "పడాలి బిడ్డ, హ్మ్. అలా వెళ్ళకూడదు. మొగోడు హ్మ్. గదా! హ్మ్. వెళ్తాడు, తిరుగుతాడు." చూసి చూడనట్టు ఊరుకో. చూసి చూడనట్టు. అత్త హ్మ్. అట్లాగే చెప్పేది. హ్మ్. అమ్మ అట్లాగే చెప్పేది. హ్మ్. సో, కాబట్టికే అలా ఉండేది. సో, హ్మ్. మీరిప్పుడు జెండర్ డిస్క్రిమినేషన్ అబ్బాయి తిరిగితే ఏం లేదు, అమ్మాయి తిరిగితేనా అని మీరు మాట్లాడుతున్నారు. హ్మ్. ఎందుకు అంటే అబ్బాయికి అంత ఫ్రీడమ్ ఎందుకిచ్చాడంటే మానిటరీ యాస్పెక్ట్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉండింది. హ్మ్. డబ్బు సంపాదించేవాడు మగాడు. హ్మ్. మగాడు అంటే డబ్బు సంపాదిస్తాడు. కాబట్టికే ఆ మగతనాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఎంతమంది అమ్మాయిలతో తిరిగితే అంత గ్రేట్ అన్నట్టు మీరన్నీ ఇప్పుడు మాట్లాడారు గదా! యెస్. పవర్‌ఫుల్‌గా చూపిస్తారు. హ్మ్. అబ్బాయికి ఇంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉందంటే వాడు చెప్పుకుంటాడు. అదే అమ్మాయి నలుగురితో తిరిగితే బిచ్. అదే గదా! అంటే స్ట్రెయిట్ వర్డ్ చెప్పాలంటే పెట్టేస్తారు. బిచ్ అండ్ అంతే. బరితెగించిన తనము. హ్మ్. ఆడ అయితే దాన్ని మనం ఏదో పెద్ద గ్రేట్‌గా ఇప్పుడు నేను అమ్మాయిలనేమి కరెక్ట్ అది చేయాలి అని చెప్పడం లేదు. హ్మ్. అది హ్మ్. రాంగ్ అండి. హ్మ్. ఈక్వాలిటీ చూపించడానికి నువ్వు నలుగురితో తిరగక్కర్లా. యెస్. వీళ్ళని తగ్గించమని చెప్పాలి మనం కానీ, హ్మ్. నువ్వు కూడా కాంపిటీటివ్‌గా నలుగురితో తిరగమని చెప్పే ఎంకరేజ్ చేసే బ్యాచ్‌లో మాత్రం నేను నెవర్ బీ ఐ విల్ బీ సపోర్టింగ్ టు ఎనీ గర్ల్. హ్మ్. ఎందుకంటే గర్ల్ అంటే యూ షుడ్ బీ ఈక్వల్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. నువ్వు హ్మ్. తాగితే నేను తాగుతా, నువ్వు తిరిగితే నేను తిరుగుతా కాదు. హ్మ్. బట్, బట్ మగాడు ఖచ్చితంగా ఇంట్లో నువ్వు నోరు మూసుకొని పడి ఉండు. నేను 10 మందితో తిరుగుతానన్నప్పుడు ఈమెకి ఎమోషనల్ వాక్యూమ్ వస్తుంది. యెస్. ఎమోషనల్లీ వాక్యూమ్ వచ్చి నువ్వు ఒక మాట వినట్లేదు. నువ్వు ఏం చేస్తావో చేసుకో అని నువ్వు రెచ్చగొడుతున్నావు. రివెంజ్‌లో ఎళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. యెస్. నువ్వు చేస్తే తప్పు లేదా? నేను చేస్తే ఏంటి? అని హ్మ్. క్వెషన్ డైరెక్ట్‌గా అడుగుతున్నారు. నీ అవును. దగ్గర ఆన్సర్ ఏది? హ్మ్. నేను సంపాదిస్తున్నా. హ్మ్. నువ్వు సంపాదిస్తున్నావు. నువ్వు డబ్బు సంపాదిస్తే నోరు మూసుకో, పడి ఉండు అన్నావు. హ్మ్. ఇప్పుడు నేను సంపాదిస్తున్నా. యూ గివ్ రెస్పెక్ట్, ఐల్ గివ్ రెస్పెక్ట్. యూ బీ ట్రస్ట్‌ఫుల్, నేను గూడా ట్రస్ట్ ఉంటా. నువ్వు లేనప్పుడు నేనుండా. దీని అంతే. దగ్గర ఎవరి దగ్గర ఆన్సర్ ఉంది? నోబడీ హ్యాస్. నువ్వు ఎథిక్స్ ఆడవాళ్ళంటే ఇలా ఉండాలంటే నువ్వు ఆడదాన్ని ఆడదానిలాగా నువ్వు చూడు కదా! నువ్వు ఫెమినిజం ఇయ్యు కదా! నువ్వు గౌరవం ఇయ్యు కదా! స్త్రీ అంటే దేవతామూర్తి. ఒక అందమైన, అపురూపమైన గాజు బొమ్మ. నువ్వు అలా గాజు బొమ్మలా చూసంటే నువ్వు దాన్ని హర్ట్ చేసి, హర్ట్ చేసి, హర్ట్ చేసి నువ్వు ఒక ఐరన్ వస్తువులాగా చేసిన తర్వాత తల బద్దలు కొట్టుకుంటే పగిలిపోతుంది నీ తల. దట్స్ హౌ వుమెన్ ఆర్ బికమింగ్ సో ఫెరోషియస్.
నువ్వేం చేస్తే నేను అదైతే ఆ వర్డ్స్ మాట్లాడడానికి నిజంగా కూడా ఏ ఆడదానికి ఇష్యూ ఉండదండి. ఇప్పుడు నేను వెన్ ఐఎమ్ లైక్ ట్రైయింగ్ టు గివ్ దట్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో, నేను ఇప్పుడు కూడా మళ్ళీ అక్కడ ఆపి నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇస్తాను. అలా అని వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి అసేకరమైన పని మనం చెయ్యక్కర్లా. ఎస్. బట్ మనసు కదా, ప్రతి ఒక్కళ్ళకు ఒక ఆకలి ఉంటుంది. మానసిక నేను అనేది ఎమోషనల్లీ, నాట్ ఓన్లీ లేడీ విల్ గో ఫిజికల్లీ డైరెక్ట్లీ. ఎమోషనల్ సపోర్ట్ ఎప్పుడైతే నీకు ఈ వాక్యూమ్ కనిపించిందో, మళ్ళీ ఈ మొగ జెండరే కదా ఒక రాయిసిరేది, ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉంటారు. గోతికాడగుంట నక్కల్లాగా ఎవడు మీరు నమ్మరండి అసలు. Yes. ఎంత బాగా అడుగుతారు కదా, Mm. మీరు ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉంటారా అని అడుగుతారంట. అవును. అనంగానే అంటే వీళ్ళు ఎమ్మటే కొట్టేయరు, Mm. కొంచెం ఎక్కడో కొంచెం నసుగు కనిపిస్తుంది. అనంగానే ఓకే కొంచెంసేపు ట్రై చేసుకోవచ్చులే, ఒక హింట్ దొరికిపోతుంది. ఇక Yes. వేస్తాని మహాత్మాది గోరి దండయాత్రల్లాగా వేస్తానే ఉంటాడు టిల్ అవును. ద డోర్ ఓపెన్. Mm. ఏదో ఒక వీక్ మూమెంట్ ఉంటుంది, ఇంట్లో గడవ అవుతుంది, Mm. హస్బెండ్ ఏదో అంటాడు, చాలా హాంట్ చేస్తారు, చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ మీద దెబ్బ కొడతాడు, ఒక అప్రిషియేషన్ ఉండదు, ఎకనాలెడ్జ్మెంట్ Yes. ఉండదు, వాలిడేషన్ ఉండదు. ఈమె పడే కష్టాలు చెప్తే ఒక్క మాట కూడా వినడు, పెడచెవిన పట్టిపోతుంటాడు. ఆయన తిరుగుతుంటాడు, ఆయన సందర్భాలు, ఆయన సంతోషాలు, వాళ్ళ అమ్మ వాళ్ళతోటి, వాళ్ళ అక్క వాళ్ళతోటి, వాళ్ళ చుట్టాలతోటి, వాళ్ళ ఫ్యామిలీ తోటి, వాడు ఎంజాయ్మెంట్. వాట్ ద హెల్ ఐ యామ్. ఒక్కటే ఒక దెబ్బ కొట్టేది ఏంటంటే ఇది. ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా మేడం, అమ్మాయి 6 నెలలకు పడుతుంది, 1 ఇయర్కి పడుతుంది, Try చేస్తానే ఉండు. పడుతుంది, చేస్తూనే ఉంటుంది. పడుతుంది. ఎందుకు అంటే అమ్మాయికి ప్రేమ కావాలా. ఎస్. అందుకే కదా మీరు Mm. ప్రేమిస్తున్నామని తిరిగినప్పుడు ఎంతో ఇష్టం లేని అమ్మాయి అన్నా మీరు అన్నట్టు 6 నెలలకైనా సంవత్సరానికైనా అసలు ప్రేమ అంటే ద్వేషించే అమ్మాయి కూడా పడుతుంది. ప్రేమ 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 ప్రేమ, ఎమోషనల్ సపోర్ట్, కేర్, రెస్పెక్ట్, ప్రేమ, ప్యాంపరింగ్, ఆ నాజూకుతనం, ఇది బై డిఫాల్ట్ విమెన్ నేచర్. ఉమెన్ ఈస్ దాట్ అండ్ బ్యూటీ. అమ్మవారిని అందంతో స్తోత్రాలు చదివేటప్పుడు అసలు ఎంత అద్భుతంగా ఉంటాయి వాటి మీనింగ్ చదివితే. అసలు ఆవిడను నడుము, ఆమె కళ్ళు, ఆమె నగలు, ఆమె జుట్టు వర్ణిస్తూ ఉంటే ఆవిడ పులకరించిపోతుంది అన్నట్టు. అందుకనే ఇచ్చేస్తుంది. అరే అమ్మవారే పడ్డాం ఆఫ్టర్ ఆల్ మనం ఎంత. కానీ అది భర్త ఎందుకు ఆలోచించాడు అన్నది అదే పెద్ద కదా ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు వచ్చింది ఏంటంటే భర్తకి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ వచ్చేసింది. Yes. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ వచ్చేసి ఇప్పుడున్న కాలంలో దిల్ మాంగే మోర్, ఎవ్రీథింగ్ వి నీడ్. నెక్స్ట్ వాట్ డ్రెస్సెస్ లో నెక్స్ట్ స్టైల్ ఏంటి, నెక్స్ట్ మూవీ ఏంటి, జ్యువెలరీ నెక్స్ట్ ఏంటి, ఈ జాగా కొంటే నెక్స్ట్ ఏంటి, ఐఫోన్ 14 వస్తే 15 ఏంటి, 60 మోడల్ చేంజ్ Yes. నెక్స్ట్ ఏంటి. సో దిస్ అప్గ్రేడ్ అవుతున్నారు. అప్గ్రేడ్ అవుతున్నావు. కానీ మరి నువ్వు అప్గ్రేడ్ చేసే ముందు నిన్ను ఇంకొకళ్ళని అప్గ్రేడ్ చేస్తారు అని ఎందుకు ఆలోచిస్తలేవు? ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ మిస్ అవుతున్నారు. రేవాజ్ నువ్వు ఇక్కడ నువ్వు అనే సేమ్ పాయింటే మాట్లాడదాము, ఇద్దరికి ఈక్వల్ గా మాట్లాడదాం. Yes. దమ్ముందా? ఆర్ యూ రెడీ టు లిసన్? దరిద్రం ఏంటంటే లేడీసే సపోర్ట్ చేయటం. అవును, ఇదే పెద్ద ప్రాబ్లం. ఇది పెద్ద ప్రాబ్లం. ఎందుకు అంటే నీ ఆ అమ్మాయికి వచ్చిన కష్టం నీ కూతురికి వస్తే నువ్వు ఎలా డీల్ చేస్తావో ఆ పక్కన అమ్మాయి చేసేటప్పుడు నువ్వు అదే పొజిషన్ లో ఉండి మాట్లాడు, అప్పుడు నేను ఒప్పుకుంటా. ఎస్. నేను అలా వెళ్ళడం రైట్ అని నేను చెప్పను. నువ్వు వేరే రకంగా ఇంకెవరైనా ఎమోషనల్ సపోర్ట్ మేమున్నామని ఆమెకు నిలబడి ఒక ధైర్యాన్ని, వాడి సంగతి ఏంటో చూస్తాను, నలుగురు కూర్చోబెట్టారే ఏంట్రా అలా చేస్తున్నావు అని మాట్లాడితే ఈ అమ్మాయి వెళ్ళదు. పోనీ అరే నా దగ్గరికి మొన్న రీసెంట్గా ఒక కేసు వచ్చింది. సొంత తల్లి అబ్బాయి ఎవరైతే మగాడు ఉంటాడో వాళ్ళ తల్లి వాళ్ళకి ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని తెలిసి ఇతను కూడా నేను ఎఫ్ఐఆర్ పెట్టుకుంటా నీతో కూడా బాగుంటా. ఎంత నరకం అండి ఒక ఆడదానికి. డోంట్ యూ థింక్ ఇట్ ఇస్ అ కైండ్ పిల్లల కోసం కూడా పిల్లల కోసం ఉంటున్నారు. ఉంటున్నారు. మీరు కెమెరాకి చూపించని కథలు చాలా ఉన్నాయి మేడం. కొల్లలండి. మీరు అవును. ఎవ్రీ ఇంట్లో ఒక బిగ్ బాస్ కెమెరా పెడితే మ్మ్. చచ్చిపోతాం చూడలేక. రోజు నరకం అనుభవించే లేడీస్ కొన్ని వందలు వేలు లక్షల్లో ఉంటారు. అవును. వీడు తిరిగి వచ్చిన అమ్మ ఇంటికి పోవడానికి ఉండదు, ఫినాన్షియల్ ఉండదు, సొసైటీ ప్రెషర్ ఉంటుంది. ఇప్పటికీ కూడా ఒక 60% కంటే ఎక్కువ భయపడే వాళ్ళే ఉన్నారండి. అవును. ఒక 20% అవుట్ రేట్గా దమ్ముతోటి బయటికి వెళ్ళి బతుకుతామని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కానీ 60% లోపల మగ్గుతూ ఏడ్చే వాళ్ళు గొంతు ఇక్కడ వరకు పెట్టి ఆ పిల్లోలకే తెలుసు వాళ్ళ ఏడుపులు, Yes. వాళ్ళ ఆక్రందనలు వాళ్ళకే తెలుసు. Mm. అలాంటివి కూడా తెలిసి ఏడుస్తుంటే కూడా Mm. అతను పట్టించుకోకుండా మొగోడు వెళ్ళిపోయినప్పుడు ఆ మనిషిలో రివెంజ్ పెరుగుతుందా పెరగదా? ఎస్. అలా రివెంజ్ లో పడి ఒక 30-40% వాళ్ళు యాక్ట్ స్టార్ట్ చేశారు. ఇంతకు ముందు చేసేవాళ్ళు కాదు. 80-90% ఇప్పుడు అవకాశాలు పెరిగాయి. అవకాశాలు పెరిగాయి. ఎగ్జాక్ట్లీ. ఫోన్
యెస్. ఫోన్ ఈస్ ద మెయిన్ కల్ప్రిట్. యెస్. వర్కింగ్ విమెనే అనక్కర్లేదు, హ్మ్. ఫోన్ ఈస్ ద కల్ప్రిట్. హ్మ్. అండ్ ఎఫ్బీలని, ఇన్స్టాలని, డామ్ డిక్ అండ్ హ్యారీ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ హ్మ్. హీ కెన్ హిట్ ఆన్ యూ. యెస్. హిట్ ఆన్ యూ. అవును. అండ్ నీకు తెలియకుండా నువ్వు స్టార్ట్ అయినప్పుడు అది చిన్నగా మాట్లాడుతూ హ్మ్. మాట్లాడుతూ మాట్లాడుతూ వెళ్ళినప్పుడు వాళ్ళు ఎప్పుడు నిన్ను ఎమోషనల్గా లోపల వేసుకుంటారు, అటు ఆడు మాత్రం కాన్షియస్గా వేస్తాడు. యెస్. ఆడికొకటే పని గురి. అదే కాన్షియస్. నువ్వు కాకపోతే నీది అయిపోయాక నెక్స్ట్ వాడికి ఇంక ఇమ్మీడియట్ పని ఉంటుంది, హ్మ్. అందుకని నిన్ను కాన్షియస్గా వేస్తాడు. నువ్వు తెలియకుండా ఆ సబ్ కాన్షియస్లో ఏం తెలియదు నన్ను పొగుడుతున్నాడు, నేను తోపు, నేను సూపర్ ఉన్నా అన్నాడు. పిచ్చి నిన్ను కాదు, నీ ప్లేస్లో ఇంకో బొమ్మను పెట్టినా అట్లాగే పొగుడుతాడు వాడు. యెస్. అది తెలియక అమ్మాయిలు జస్ట్ అంటే లిటరల్లీ అండి, మీరు నమ్మరు, నేను కావాలని కొంత అంటే నేను హ్మ్. అబ్జర్వేషన్ ఈ మధ్య కేస్ స్టడీస్ చేయడానికి కూడా హ్మ్. కొంచెం ఎవరితోనో మాట్లాడితే హ్మ్. ఏ లేదండి నేను ఇలా కాదు, నేను చాలా బాగా అంటే నేను అసలు ఎంత ఇట్లా ఇంట్రో, నేను అసలు అమ్మాయిలతో మాట్లాడను అంటారు. వేరేవి చూసినప్పుడు వాళ్ళ యాంగిల్ చూసినప్పుడు అమ్మో అనిపిస్తుంది. ఆ ఆ ఆ! అవేర్నెస్తో అమ్మాయిలు గనక లివ్ చేయడం మొదలు పెడితే హ్మ్. నిజంగా రూపం ఆపేయొచ్చు ఇట్లాంటి వెధవల్ని. యెస్. అమ్మాయిలకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నో వన్ ఈజ్, నీ భర్త ఎంత నిన్ను పట్టించుకోకుండా వెధవలాగా నిన్ను ఇబ్బంది పెడుతున్నాడో బయటంతా వెధవలే ఉన్నారు. అందరూ అలాగే ఉన్నారు. అది తెలియకుండా ఏంటంటే వెళ్ళి యెస్. ఏదో పెద్ద నన్ను ఉద్ధరిస్తాడు అనుకొని హ్మ్. పడి పెనం మీద నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టు ఈ దరిద్రుడి నుంచి పోయి ఇంకో దరిద్రుడి చేతిలో పడి ఇంకా ఒక ఎగ్జాక్ట్‌లీ. ఎమోషనల్ ట్రామా, హ్మ్. గిల్ట్, ఇక హ్మ్. అసలు వాళ్ళకు అసలు నేను చెప్తున్నారు కదా, హ్మ్. ఈ పెనం మీద సేమ్ అండి. హ్మ్. ఎందుకు అంటే వాళ్ళు యూజ్ చేసుకొని వదిలేస్తారు కదా, యెస్. వదిలేసినప్పుడు నేను యూజ్ అవ్వబడ్డా అనే ఒక గిల్ట్ ఏదైతే ఉంటుందో హ్మ్. ఇప్పుడు డబుల్ ప్రాబ్లం కదా. రెంటికి చెడ్డ రేవు రేవడిలాగా రేవు అవుతది. ఇప్పుడు యెస్. నీకు హస్బెండ్తో ఉండలేవు, నీ లోపల ప్రతి స్త్రీకి, ప్రతి విమెన్కి ఒక రకమైన గిల్ట్, ఒక డేర్ ఆ స్టెప్ వేసిందంటే హ్మ్. అసలు అది అంత ఈజీ కాదండి. యెస్. అది ఎంతో అంటే ఒక రకమైన ఆమెను ప్రెస్ చేసి చేసి హ్మ్. చేసి చంపి ఒక రెస్పెక్ట్ లేకుండా, వాలిడేషన్ లేకుండా, అస్సలు ఏమి నువ్వు పట్టించుకోకుండా ఉన్న వాళ్ళ మాత్రమే ఇలా ముందుకు వెళ్తారు. ఒక 5-10% మేబీ ఇప్పుడు 15-20 కూడా అయి ఉండొచ్చు. మీరు అన్నట్టు టైం పాస్ అని, వై వై ఓన్లీ బాయ్స్ కెన్ హ్యావ్ ఆల్ ద ఫన్ అనే ఒక డైలాగ్ ఒకటి యెస్. వచ్చింది. బట్ ఫర్ మీ యాజ్ హ్మ్. ఎ విమెన్ ఈజ్ అ బ్యూటీ. హ్మ్. ఉమెన్కి ఉన్న ఆ కల్చర్లో ఒక హ్మ్. టాలరెన్స్ అయినా, పేషెన్స్ అయినా, వాల్యూస్ అయినా, సెల్ఫ్ రెస్పెక్ట్ అయినా, ఆ బాడీని స్కిన్, హ్మ్. హ్మ్. యువర్ బాడీ సో పవర్ఫుల్, యువర్ వాయిస్ ఈజ్ సో పవర్ఫుల్. నీ మాటలకు హ్మ్. అద్భుతమైన పవర్ ఉంటుంది. ఒక ఆడది ఇంట్లో హ్మ్. చిచ్చు రగిలిచ్చొచ్చు, శాంతి చెయ్యొచ్చు. మందర, ఒకే మందర హ్మ్. వచ్చి నువ్వేంటి నీ కొడుకుకి ఇయ్యకుండా రాజ్యం ఇస్తున్నంటే, కైకేయి రాముడికి పాలిచ్చి పెంచింది. యెస్. ఆమె ప్రేమగా పాలిచ్చి చేసింది. అసలు ఆమె తల్లి అవును. పాలు పెంచి పెంచినదే నీ రాముడొద్దు అనంటే, దశరథుడికి ఆ ఒక్క మాట పోయి చెప్తే 14 ఏళ్ల వనవాసం. యెస్. అసలు ఒక్క ఆడదాని మాట చూసారా? ఇన్‌ఫ్లూయెన్స్. అదే సీతాదేవి గురించి ఇన్‌ఫ్లూయెన్స్ హౌ ఇట్ ఈస్. అండ్ బాడీ వైస్ అంటే ఒక ఆడదాని బాడీని, మేనకను వీళ్ళని ఎలా అంటే మోహించి ఏమైనా చేయించుకోవచ్చు. బాడీ ఈస్, ఇట్ డజంట్ మీన్ లైక్ యూ హ్యావ్ టు స్లీప్ మ్యాన్. హ్మ్. యూ కెన్ మేక్ యువర్ బాడీ సో పవర్ఫుల్, దట్ ఈస్ పవర్ఫుల్ పోజ్. ఫిట్నెస్ అనుకోనియండి, టాల్ అనుకోనియండి, కాన్ఫిడెన్స్ అనుకోనియండి, దాంతోటి నీ మాట వినిపించుకో. వెన్ యెస్. యూ ఆర్ మోర్ టాలెంటెడ్ అండ్ స్కిల్ఫుల్ దాన్ ఎనీథింగ్, అప్పుడు నీ బాడీని వాడి నువ్వు అవకాశాలు పొందక్కర్లా. యెస్. కరెక్ట్. దే విల్ కమ్ ఆన్ టు యూ. యెస్. మీరు ఇప్పుడు సాయి పల్లవి గారిని చూడండి, అవును. షీ ఈస్ నాట్ యూజింగ్, హ్మ్. షీ ఈస్ టాలెంటెడ్, నో వన్ విల్ డేర్ టు. దట్స్ హౌ యూ నీడ్ టు. ఎగ్జాక్ట్‌లీ. You should be a powerful. Women is so powerful in different ways అండి. యెస్. Not your body is like always is a weapon. హ్మ్. Your body is ఒక్కసారి ఎవడన్నా వాడిన తర్వాత నీ బాడీ ఆ వెపన్కి ఎంత పరువు పోయి నువ్వు గిల్ట్లో అసలు ఏం చేయలేవు. ఆ డిప్రెషన్, ఆ మానసిక నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు, నీ కళ్ళల్లో నువ్వు చూసుకోలేనప్పుడు